సొంత పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. మొదటి నుంచి అందరూ అనుకున్నట్లుగానే కవిత తన రాజకీయ పార్టీని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. అందుకోసం వివిధ రకాలైన కమిటీలను ఏర్పాటు చేసుకున్నారట జాగృతి అధ్యక్షురాలు. ఇంతకు ఆ కమిటీలేంటి? కొత్త పార్టీ ఎజెండా ఏంటి? అసలు ఎవరిని టార్గెట్ చేస్తూ కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు? ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధిస్తారా? గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ కొంతకాలం మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదించలేదు. అయితే ఇటీవల కవిత రాజీనామాను ఆమోదించిన తరువాత ఆమె చివరిసారిగా మండలిలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. శాసనసభలో కవిత మాట్లాడుతూ తన పుట్టింటి పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీస నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ అని, అందులో నుంచి బయటకు రావటం తనకు సంతోషంగా ఉందన్నారు. అసలు ఆ పార్టీ రాజ్యాంగం ఒక జోకని, కావాలనే కుట్ర చేసి తనను పార్టీలో నుంచి బయటకు పంపించారని సంచలన ఆరోపణలు చేశారు. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో. నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష. ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష. ఒక వ్యక్తిగా తాను సభ నుంచి వెళుతున్నానని, కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఒక శక్తిలా తిరిగి ముందుకొస్తానంటూ సభ ప్రాంగణంలో ఛాలెంజ్ చేశారు. అయితే ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కవిత. పార్టీ స్థాపనకు అభిప్రాయ సేకరణ, పార్టీ ఎజెండాల కోసం మొత్తం 44 కమిటీలను ఏర్పాటు చేశారట. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలతో పాటు సమగ్ర అభివృద్ధిపై అధ్యయనం కోసం ఈ కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ క్రమంలో ఆయా రంగాల్లో 44 కమిటీల్లోని సభ్యులు స్టడీ చేయనున్నారు. కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించిన తరువాత ఆమె కొత్త పార్టీకి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 200 మంది ముఖ్య నాయకులతో పార్టీ ఎజెండా ఏంటి, ఈ సమయంలో కొత్త పార్టీ అనౌన్స్ చేస్తే ప్రజల్లోకి వెళుతుందా, అసలు పార్టీకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తోంది అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపారట కవిత. ఇలా ఫీడ్బ్యాక్లు తీసుకుంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ ఏడాది ఉగాదిలోగా కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారట. కవిత పార్టీ వల్ల అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్న నష్టం కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓ 10 మంది ఎమ్మెల్యేలు కవితతో సంప్రదింపులు జరుపుతున్నట్టు జాగృతి కార్యకర్తల్లో అంతర్గతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో కవిత పార్టీ వల్ల గడ్డు కాలమే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుందట.